మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అంటే మనకు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు, ఆది శంకరాచార్యులు జగద్గురువులు. అసలు మనకు కనిపించే తల్లిదండ్రులు మనకు పాఠాలు చెప్పి మార్గదర్శనం చేసే గురువులతో పాటు వాళ్ళు ఎక్కడి నుంచో మనకు మార్గదర్శనం చేస్తున్న జగద్గురువులు ఆది శంకరాచార్యులు, వ్యాసుడు, శ్రీకృష్ణ పరమాత్మ కదా. అయితే మీరు ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఏర్పడటం, రీడర్షిప్ రెండో ఉన్నాయి మీకు. ఇవి ఎలా వచ్చాయి, ఎలా ఏర్పడ్డాయి? అవి ఈ కారణం చేత వచ్చాయి అని చెప్పడం కష్టమేమో కానండి, బహుశా అలా ఏర్పడడానికి కారణం మాత్రం ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ముందుగానే దాని గురించి తరచి ఆలోచించి ఈ లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత మధ్యలో విడిచిపెట్టకుండా నేను సాధించడానికి ప్రయాణం చెయ్యాలి. ఎందుకనంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మీరు బయలుదేరారనుకోండి, మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మీ వెనక నిలబడేవాళ్ళు, మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఎలా ఉంటారో, రాళ్ళేసేవాళ్ళు, దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏవేవో మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. హేతుబద్ధమైనటువంటి సలహా ఏది మన లక్ష్యాన్ని చేరుకోవడానికి పనికొస్తుందో దాన్ని స్వీకరిస్తూ మిగిలిన దాని గురించి అంతగా అంటకాగిపోకుండా వాళ్ళు నా లక్ష్యశుద్ధిని అర్థం చేసుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థించి స్నేహభావంతో వాళ్ళ పట్ల ఉదాసీన భావం వహించడం అలవాటైతే మన ప్రమేయం లేకుండానే మనకి నాయకత్వ లక్షణం వస్తుంది, అందరినీ నడిపించగలం. లేకపోతే ఏమవుతుందంటేనండి, ముందు పొగిడితే పొంగిపోవడం, ఎవరో తెగిడారని కుంగిపోవడం అలవాటైపోయిన వాడు తానే ఉద్ధాన పతనాల్లో పడిపోతే వెనక ఎవరిని నడిపించగలడు? అప్పుడు తను ఏది అనుకున్నా దాన్ని సాధించడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. మీకు నేను ఈ విషయంలో కొద్దిగా చొరవ తీసుకుని నన్ను నేను పొగుడుకోవడానికి కాదు, ఒక్క విషయం చెప్తాను. నేను మహాస్వామి వారి అనుగ్రహ భాషణాలు చాలా చదివా. ఆయన ఏది చెప్పినా సాధికారికంగా సంతోషంగా చెప్తారు. ఒక్కసారి ఆయన గోమాత గురించి చేసిన అనుగ్రహ భాషణంలో ఒక పీఠాధిపతిగా గో సంరక్షణ కొరకు నేను చెయ్యవలసినంత చేయలేకపోయానేమో అని నాకు బాధ కలుగుతూ ఉంటుంది అన్న మాట నేను చదివాను. నాకు చాలా బాధ కలిగింది. అంటే ఆయనకి ఇంకా గో సంరక్షణ విషయంలో తగినంత చేయలేకపోయానన్న బాధ ఉంది. అప్పుడు నా కర్తవ్యం అంటూ ఏమైనా ఉంటే ఆయన నమ్మిన వాడిగా నేను కొన్ని గోవుల్ని కాపాడడానికి ముందుకు వెళ్ళి, ఏదో నేనొక్కడిని గోవుల్ని రక్షించడం కాదు, గో సంరక్షణం అన్నదాన్ని ఎందుకు చెయ్యాలి అన్నది వ్యాప్తి చెందేటట్టుగా చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఆయన సంతోషిస్తారనిపించింది. మొదలుపెట్టాం గోశాల. మీరు వచ్చి చూశారు. అది ఇవాళ అంత గొప్పగా నడుస్తూ ప్రతిరోజు 2 పూటల 60-70 మంది కార్యకర్తలు వచ్చి స్వచ్ఛందంగా పనిచేసి అంత సంతోషంగా అక్కడ కార్యం జరుగుతోంది అంటే ముందు నమ్మకం ఉండాలి. మొదలుపెట్టిన తర్వాత ఎన్నో విమర్శలు వచ్చాయి, వెనక్కి లాగేవాళ్ళు వచ్చారు, ముందుకు తోసేవాళ్ళు వచ్చారు. ముందుకు తోస్తే పడిపోకుండా, వెనక్కి లాగితే తూలిపోకుండా నిభాయించుకుని పెద్ద ఆయన చెప్పిన మాట మనకుందన్న నమ్మకంతో వెళ్ళిపోవడంలోనే లక్ష్యశుద్ధి. అక్కడ నాయకత్వం తయారవుతుందండి. అది మీలో ఇంత ఒక దృఢమైన అచంచలమైన ఒక పట్టుదల, ఆ స్వభావము, దేనికి వంగకుండా పొంగకుండా ఉండే లక్షణాలు, ఇవన్నీ కూడా మీకు ఆదిశంకరాచార్యులు, జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, వివేకానంద వీళ్ళ యొక్క స్ఫూర్తి మీ పైన ఉందని అనుకోవాలి, వాళ్ళ వాక్కుల యొక్క ప్రభావం. ఖచ్చితంగానండి. ఎందుకంటే వివేకానందుడు ఎన్ని కష్టాలు పడ్డారండి, శంకరాచార్యులు వారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఆయన్ని శారీరకంగా కూడా అంతం చేసేద్దామని ప్రయత్నం చేశారు. ఎవరి మీద ఆయన శత్రుభావన పెట్టుకోవాలి. అందరితో మాట్లాడారు, అందరినీ మిత్రుల్ని చేసుకున్నారు. చివరికి 32 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికీ అందరూ ఆయన మార్గంతో ప్రేమతో కలిసి నడిచారు. ఆయన మీద ఒక కాపాలికుడు మంత్రప్రయోగం చేశాడు. ఆయన మీద ఎన్ని జరిగాయి, ఆయన వాటన్నిటికీ చెలించిపోలేదు, నిభాయించుకుని ముందుకు నడిచారు. జగద్గురువులుగా అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకొని ఇవాళ ప్రపంచమంతా 2 చేతులెత్తి నమస్కరించి 32 ఏళ్ల వయస్సులో ఇన్ని చేయడం ఎవరికి సాధ్యం? శంకరాచార్యుల వారికి తప్ప. అంటోంది అంటే ఆయన కన్నా గొప్ప నాయకుడు ఎక్కడుంటారండి? చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జీవితంలో 90 పడి దాటిపోయిన తర్వాత కూడా ఆశ్రమధర్మం విడిచిపెట్టకుండా తోపుడు బండి పట్టుకుని, సత్యదండాన్ని పట్టుకుని కాలినడకన వెళ్ళారు అంటే
నిజంగా ఎంత స్ఫూర్తిదాయకమైన జీవితాలండి అవన్నీ. ఎంత నిబద్ధతతో ఆశయాలకి ఎలా కట్టుబడ్డారు. వారిని విమర్శించిన వారు ఉన్నారు ఆయన కాలంలో. ఈ వాదం తప్పు, భగవంతుడేమిటి, భక్తి ఏమిటి అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన నమ్మినదేదో దాన్ని ఆయన అలా ఆదరించారు. అన్నిటికన్నా విశేషం ఏంటంటే ఇతరులను కూడా అంత గౌరవించారు. ఏదో తన భావానికి వ్యతిరేకించిన వాళ్ళని ఆయన ఎప్పుడు విమర్శించడం కానీ, తక్కువ చేయడం కానీ చేయలేదు. నాకు మహాస్వామి వారిలో చాలా నచ్చే విషయం ఏమిటంటే, ఒకసారి నాస్తికుల గురించి ఆయన మాట్లాడారు. ఆయన అన్నారు, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని నమ్ముతున్నానని చెప్పి పాపం చేసేవాడి కన్నా లేడు లేడు అని చెప్పి లేడన్న భావనతో బతికేవాడు ఒక మెట్టు పైనున్నవాడే కదా. ఎంత గొప్ప స్పష్టత అండి. మనకంటే వాడు ఎక్కువ ఆలోచించాడని స్పష్టతే కదా. ఆయన సిద్ధాంతానికి కట్టుబడ్డాడు ఆయన. నీ సిద్ధాంతానికి నువ్వు ఎక్కడ కట్టుబడ్డావు? ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు. ఉన్నాడు అని అంటున్నప్పుడు ఉన్నాడన్నవాడి పట్ల భక్తి భయాలతో నువ్వు అట్లాగే గౌరవంగా బ్రతకాలి. మరి నువ్వు పాపం వైపుకి అందుకు అనురక్తుడు అవుతున్నావు. అలా అవ్వకూడదు కదా అని ఇటువైపున ప్రబోధము చేస్తూ అటువైపు ఒక సిద్ధాంతానికి నమ్మితే కట్టుబడ్డం అన్నది ఏదైనా కూడా అది వాళ్ళ గొప్పతనము అని చెప్పి పొగుడుతూ మాట్లాడడం నిజంగా ఆయన సామరస్యానికి, ఆయన మంచితనానికి, అవగాహనకి ఎంత మంచి ఉదాహరణ అండి. ఇప్పుడు మీరు చంద్రశేఖర సరస్వామి చెప్పారు. ఆదిశంకరాచార్యులు కూడా ఆ సీతాచలము కాలినడక నడిచి అనేక పీఠాలు స్థాపించి ఎంతో జ్ఞానాన్ని మనకు పంచి ఒక 1,00,000 మంది కలిసి కొన్ని వేల సంవత్సరాలు చేయని పని ఒక్కడు చేశారు కదా. అవునండి. ఆయన ప్రభావం చంద్రశేఖర సరస్వతి స్వామి మీద తప్పనిసరిగా ఉంటుంది కదా. ఖచ్చితంగా వారందరి ప్రభావం మీ పైన ఉంది. అవునండి. అంతే కదా. తర్వాత మామూలుగా ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే మాటలు మనం సహజంగా వింటున్నాం. మన భారతదేశంలో మనకి చాలా జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళారు. ఇది యోగ భూమి, జ్ఞాన భూమి అంటారు కదా. అయినప్పటికీ ఇంకా మనం వికాసం చెందలేదు. ఇంకా పిల్లలకి, యువతకి వ్యక్తిత్వ వికాసం జరగాలి అనే ఒక ఆలోచనలో ఉంటున్నాం కదా. దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే నేను అనేది ఏమిటంటేనండి, కాలంలో అనేక మార్పులు వచ్చాయి. నేను చదువుకునే రోజుల్లో దృష్టిని అన్య విషయాల వైపుకి లాగేసే విషయాలు చాలా తక్కువ. కాబట్టి చదువుకోవడం మీద, క్రమశిక్షణగా ఉండడం మీద అవకాశాలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు రాను 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 ఏమైపోయిందంటే, ఇది అందవచ్చా, ఇది అందకూడదా అన్న దానితో సంబంధం లేకుండా అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అప్పుడు దానికి విరుగుడు ఒకటే ఉంటుంది, స్వీయ నియంత్రణ. ఎవరికి వారే ఇది నాకు ఇప్పుడు అనవసరం, నేను దాని జోలికి వెళ్ళకూడదు. అది నాకు అందుబాటులో ఉండొచ్చు, అది వేరు విషయం. అది అందుబాటులో ఉందని దాని జోలికి నేను వెళ్ళకూడదు అని నియంత్రించుకుంటే తప్ప విద్యార్థి తాను చేయవలసిన పని తాను చేసి కుటుంబాన్ని రేపొద్దున్న ఆదుకోవాలి, పెద్దవాడై దేశ గౌరవాన్ని నిలబెట్టాలి. స్వీయ నియంత్రణ పిల్లవాడికి బాగా అర్థం అవ్వాలి అంటే పాఠ్యాంశాలతో పాటుగా దాని అవసరం. అట్లా ఎవరెవరు నియంత్రించుకుంటే మహాపురుషులు కాగలిగారు, ఎక్కడ వాళ్ళు జారిపోలేదు అన్న విషయాన్ని చెప్పడం మన కర్తవ్యం అండి. అది మనం చెప్పగలిగితే వాళ్ళు ప్రతిదాన్ని పనికొచ్చేటట్టుగా ఉపయోగించుకుంటారు. అట్లా ఉపయోగించుకున్నాడు అనుకోండి, చక్కగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, దేశానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. నేను 2 పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, చదివించాను, ఇప్పుడు మనవలు చదువుకుంటున్నారు. ఒకటి తాతగారి స్థాయికి వచ్చేసాను కాబట్టి ఆ అనుభవం ఉంది. 2 కొన్ని వేల ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశా. పిల్లలకి చెప్పడం అన్నది నాకు ఎందుకు ఇష్టం అంటే, పిల్లలలో తప్పు ఒప్పుకునే లక్షణం ఉంటుందండి. ఎందరో పిల్లలు ఒక విషయాన్ని గురించి మాట్లాడిన తర్వాత వచ్చి, మేము ఈ తప్పు చేశామండి, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది, ఇంకా మేము ఈ తప్పు చేయదలుచుకోవట్లేదు, మేము మారాలనుకుంటున్నాం, మేము నిబద్ధతతో నిలబడాలనుకుంటున్నాం అని మారిన వాళ్ళు, మారి వాళ్ళ లక్ష్యాలు సాధించిన వాళ్ళు అనేక మంది నా దగ్గరికి వచ్చి నేను అడగకపోయినా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే పిల్లల్లో మార్పుకి ఒక మాట కారణం అవుతోంది కదా. అయినప్పుడు అది చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఒకప్పుడు అవసరం, ఒకప్పుడు అవసరం లేదన్న మాట ఉండదు.
ఎప్పుడూ అవసరమై ఉంటుంది. అందున స్వీయ నియంత్రణ యొక్క అవసరం పెరిగే కొద్దీ ఇటువంటివి చెప్పవలసిన అవసరం కూడా అంత అవసరం పెరుగుతూ ఉంటుందండి. అంటే కాలమాన పరిస్థితుల్లో అన్ని మార్పులు వస్తుంటాయి. కొన్ని దూరం అవుతాయి, కొన్ని దగ్గర అవుతుంటాయి. అది కాలమాన పరిస్థితుల్లో వేల సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో కృతయుగం నుంచి ఈ నేటి యుగం వరకు సహజంగా జరిగే ప్రక్రియ అది. కాలం గొప్పది కదా బేసిక్గా. అయితే ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడున్న ఈ టెక్నాలజీ, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, సినిమాలు మీరు అన్నట్టుగానే మనల్ని ఆకర్షించే అంశాలు చాలా ఉన్నాయి యూత్ని, పిల్లల్ని. ఇప్పుడు పిల్లల్ని దారిలో తీసుకురావటం, వాళ్ళు ఎంచుకున్న విద్యలో వారు రాణించడంతో పాటు మంచి ఉద్యోగం తెచ్చుకొని ఎదగటంతో పాటు సమాజం పట్ల, దేశం పట్ల ఒక బాధ్యతగా ఉండటం, తయారవటం, భారతీయుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంచుకుంటూ పొదిగిపుచ్చుకొని తయారవటం అనేది ఈ యొక్క సవాల్ లాంటిది కదా మీలాంటి వాళ్ళకి చెప్పటం కోసం అంటున్నాను సార్. సవాల్ అవదా అది ప్రస్తుత వాతావరణంలో? ఎట్టి పరిస్థితుల్లోనూ అవదండి. ఎందుకనంటే అక్కడ ఒకే ఒక్క విషయం ఏమిటంటే, నేను ఎప్పుడైనా పిల్లలకి చెప్పడానికి వెడితే నన్ను నేను వాళ్ళ మేనమామగా ఊహించుకుని పెడతాను. ఒక మేనమామకి ఉంటుంది సహజమైనటువంటి ప్రేమ. అయ్యో వీడు నా అక్క కొడుకు, వీడు నా చెల్లెలి కొడుకు, వీడు బాగుపడాలి, కాబట్టి వీడికి అనునయంగా చెప్దాం, వీడికి 4 మంచి మాటలు చెప్దాం, ఇవాళ చెప్దాం, రేపు చెప్దాం, ఎల్లుండి చెప్దాం, వీడి తలకెక్కుతాయి. ఇప్పుడు వీడి తప్పు చేయకపోయినా రేపట్లాంటి తప్పు చెయ్యకుండా వీడిని నిగ్రహిస్తాయి. కాబట్టి నేను కనపడ్డప్పుడల్లా వీడికో 4 మంచి మాటలు చెప్తూ ఉండాలి అని ఎవరికి ఉంటుంది? మేనమామల ముద్దు మీలైన ముద్దు అని లోకంలో సామెత. మేనమామకి అది సహజమైన ప్రేమ. అది ఆ ప్రేమ ఏం చేస్తుందంటే చెప్పేటప్పుడు బరువు తెలియనివ్వదు. వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ, చెప్పాలన్న తృష్ణ పెంచుతుంది. నన్ను నేను మేనమామగా భావించుకోవడంలో, ఇన్నిసార్లు నేను పిల్లలకి చెప్పడంలో అంత సంతోషం కలిగిందండి. అందుకే ఇప్పుడు కూడా నేను యథార్థానికి నాకు ప్రభుత్వం వారు ఇచ్చింది ఏ స్థాయి అయినా, నేను మనసులో భావన చేసేది మాత్రం ఏ పిల్లలకి చెప్పినా మేనమామగా భావన చేసుకుని వెళ్ళి చెప్తాను. ఢిల్లీకి ప్రభు అయినా తల్లికి కొడుకే అన్నట్టుగా మీరు ఎక్కడున్నా వాళ్ళకి మేనమామ, వాళ్ళు మీ మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు. ఆ భావనతోనే చెప్తానండి. అంటే తల్లితో సమానం కదా మేనమామ అంటే. అంతే.